తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మరొకసారి మీకు అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ బుధవారం నందు మరొక కీర్తనతో మనము ఈ ధ్యానంలోనికి వెళ్ళవలసినటువంటి వారము. ఈ కీర్తన 13వ కీర్తన. గత వారం 12వ కీర్తన ధ్యానం చేసుకొని, గత కాలంలో ఈ యొక్క 12వ కీర్తన అన్నీ కూడా మనము కొంతవరకు ధ్యానం చేసుకోవడం జరిగింది. ఈ దినం 13వ కీర్తనకు మనం వెళుతూ ఉన్నాం. ఈ కీర్తన యథావిధిగా ప్రధాన గాయకుని కీ అనేటువంటి మాట చేత ప్రారంభించబడింది. తదుపరి దావీదు కీర్తన అని ఇక్కడ వ్రాయబడి ఉంది చిన్ని అక్షరాలతో. ఇన్ ద సూపర్స్క్రిప్షన్ it is mentioned that it is attributed to King David, and also it is said that it is written by David himself. ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులారా, ఈ కీర్తనకు ముందు కీర్తనల వలె ఒక ప్రత్యేకత సంతరించుకుంది. మరి ముందు కీర్తనలో ఏం ప్రత్యేకత సంతరించుకుందంటే, దేవుడు ఎందుకు దుష్టులను దీవిస్తున్నాడు, చెడ్డవారిని దీవిస్తున్నాడు, మంచివారిని దేవుడు ప్రక్కన పెట్టి దుష్టుల మీద ఎందుకు ఆ యొక్క దీవెన, దుష్టుల మీద ఎందుకు ఆ దీవెనలు వస్తూ ఉన్నాయి అని కీర్తనాకారుడు, దుష్టుల మీద ఎందుకు దీవెనలు వస్తూ ఉన్నాయి అని కీర్తనాకారుడు ముందుగా ప్రకటించి ఉచ్చరించి, ఆ కీర్తన చివరి భాగాలకు వచ్చేసరికి దేవుడు ఈ దుష్టులను దీవించడానికి గల కారణము, తరువాత ఆ దుష్టుల వలన ఈ కీర్తన మలచబడి, కీర్తనాకారుడు యొక్క ఆలోచన, విశ్వాసము మలచబడి, దేవుడు దుష్టులను ఎదిరించి, దుష్టులను సంహరించి, దేవుడు ఈ కీర్తనాకారుని ఏ విధంగా రక్షించాడు, కీర్తనాకారుని ఏ విధంగా సంతోషపరిచాడు అనేటువంటి ఈ థీమ్ ఈ 3 కీర్తనల్లో లేక 4 కీర్తనల్లో మనకు కనబడింది. 13వ కీర్తన కూడా అదే విధమైనటువంటి ప్రత్యేకత సంతరించుకుంది. ఇంకా చెప్పాలంటే 13వ కీర్తన ఇంకొద్దిగా లోతుగానే మనకు కనబడుతుంది. ఏ విధమైనటువంటి లోతు అంటే, దేవుడు దుష్టులను చూస్తూ, దుష్టుల పట్ల కీర్తనాకారుడుకున్నటువంటి ఆలోచన గమనిస్తూ, దుష్టులను ఎదురిస్తూ కీర్తనాకారుణ్ణి ఏ విధంగా రక్షించాడు అనేటువంటి చక్కని భావగర్భితమైనటువంటి మాట మనము ఈ కీర్తనలో చూస్తాం. ఈ కీర్తనకు మరి మనము ఒకసారి కొద్దిగా టైటిల్ కనుక మనం ఇవ్వగలిగితే ఏ విధంగా ఉంటుందంటే, ఇట్ ఈస్ ఫ్రమ్ ది డెస్పాండెన్సీ టు పీస్. ఇట్ ఈస్ ఫ్రమ్ ఏ డెస్పాండెన్సీ టువర్డ్స్ పీస్. అనగా ఒక బలహీనమైనటువంటి ఆత్మ, నిరాశ చెందినటువంటి ఆత్మ, నిరీక్షణ లేనటువంటి ఆత్మ ఏ విధంగా కీర్తన చివరి భాగంలో ఒక గొప్ప ధైర్యము, అభయము పొందుకుంటుందో అనేటువంటి అంశము ఈ కీర్తనకు ఇవ్వబడింది. అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఏ లో స్పిరిట్ ఆర్ ఫ్రమ్ ఏ లాస్ ఆర్ ఫ్రమ్ లాస్ ఆఫ్ హోప్, ఫ్రమ్ లాస్ ఆఫ్ కరేజ్, దిస్ టర్న్స్ అవుట్ టు బి ఏ వండర్ఫుల్ ట్విస్ట్ టువర్డ్స్ ది ఎండ్, దట్ ఈస్ ది పీస్, శాశ్వతమైనటువంటి సమాధానం,
చివరి దశకు వచ్చేసరికి కీర్తనాకారుడు పొందుకుంటున్నాడు. మొదటి ఆదిలో ఆయన ఏమైతే ప్రార్థన చేశాడో ఈ కీర్తన అంతంలో దానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా, దైవికంగా, విశ్వాస సహితంగా ఆయన కీర్తనాన్ని రచిస్తున్నాడు. ఈ కీర్తనను నేను 3 భాగాలుగా ఈ విధంగా విభజించడం జరిగింది. మొదటి 2 వచనాలు ద క్రై అంటే దుఃఖంతో కూడుకున్నటువంటి కీర్తన. దుఃఖంతో కూడుకున్నటువంటి కీర్తన అంటే హెబ్రీ భాషలో దుఃఖం అనేటువంటి మాటకు మరొక పదం ఉందండి. దుఃఖిస్తూనే పిలవటం. దుఃఖము, ఈ పిలుపు, ఈ 2 కూడా ఒకే మాట వాడతారండి హీబ్రూలో. కారా అనేటువంటి మాట, కాల్డ్ అవుట్, వెప్ట్ అవుట్ అనేటువంటి మాట వాడతారు. కనుక ఈ మొదటి 2 వచనాలు కీర్తనాకారుడి యొక్క దుఃఖం, కీర్తనాకారుడి యొక్క పిలుపునకు ఇవి నిదర్శనంగా ఉన్నాయి. రెండవది 3-4 వచనాలు ది ఎప్పీల్ అంటే ప్రాధేయపడటం. మనందరికీ తెలుసు కదా, ప్రాధేయపడటం, విన్నవించుకోవడం. 3-4 వచనాల్లో కీర్తనాకారుడు తన యొక్క బాధను, తన యొక్క వ్యక్తిగత శ్రమను, తన లోతైనటువంటి ఈ అణగద్రొక్కబడినటువంటి స్థితిని ఆయన విన్నవించుకుంటున్నాడు. అవి మనము ధ్యానం చేసుకుందాం. మూడవదిగా 5-6 వచనాలు. 5-6 వచనాలు ఏం సెలవిస్తున్నాయంటే ద టెస్టిమనీ, అంటే ఆయన యొక్క వ్యక్తిగత సాక్ష్యం. ఆయన సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాడు ఇక్కడ. సాక్ష్యాన్ని ప్రకటించడమే కాదండి, ఆయన సాక్ష్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఇది 3వ విభాగం. కనుక ఈ మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి ఈ పిలుపు లేక దుఃఖంతో కూడినటువంటి పిలుపు ఏ విధంగా ఉన్నదంటే, నేను మొదటి వచనం చదువుతున్నాను. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవయుందువు? 2వ వచనం, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడునయుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? ఇక్కడ మీరు గమనించారో లేదో కానీ ఇక్కడ ఎన్నాళ్ల వరకు, ఎంతవరకు అనేటువంటి కాన్సెప్ట్ 5 సార్లు కీర్తనాకారుడు ఉచ్చరిస్తున్నాడు. ఎంతవరకు, ఎంతకాలము అంటూ 5 సార్లు ఆయన దుఃఖాన్ని తెలియచేస్తున్నాడు. వాస్తవంగా మనం గమనిస్తే ఈ ఎంతకాలము, హౌ లాంగ్ ఈజ్ ద వెయిట్, ఎంతకాలం వేచి చూడాలి ప్రభువా అనే మాట ఎంతో లోతైంది. కారణం ఏంటంటే, ఈ కీర్తనాకారుడు ఒక స్థితిలో పడి ఉండి ఆ స్థితిలో వేచి ఉన్నాడు. వేచి ఉండటం 2 విధానాలుగా ఉంటుందండి. ఒకటి, మనకున్నటువంటి సందర్భాన్ని బట్టి మనము వేచి ఉంటాం, అది సర్వసాధారణం. రెండవది, మనము ఉన్నటువంటి దయనీయ పరిస్థితిలో వేచి ఉంటాం. ఈ రెండిటికి కూడా ఎంతో వ్యత్యాసం దాగి ఉందండి. సాధారణ స్థితిలో వేచి ఉండటం, దుఃఖంలో, బాధలో, శ్రమలో వేచి ఉండటం. ఇక్కడ కీర్తనాకారుడి ఈ యొక్క వేచి ఉండేటువంటి ఈ స్థితి రెండవది, అనగా దుఃఖంలో వేచి ఉండటం. అందుకే ఆయన 5 సార్లు ఈ పదాన్ని వాడుతున్నాడు. ఎంతకాలము అంటూ 5 సార్లు ఈ మాట వాడుతున్నాడు. అంటూ
ఏమంటాడంటే, ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోవుదువు, నిత్యము మరచెదవా అని యెహోవా ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆ మాటకు వస్తే ఇక్కడ యెహోవా అనేటువంటి మాట దాదాపుగా మొదటి కీర్తన మినహాయించి, లేక మొదటి 2 కీర్తనలు మినహాయించి దాదాపుగా అన్ని కీర్తనల్లో యెహోవా అనేటువంటి మాట వాడబడిందండి. ఎందుకు యెహోవా అనే మాట వాడబడిందంటే, యెహోవా అనేటువంటి మాటకు అర్థం మనందరికీ తెలుసు, దేవుడు ఉన్నవాడు అనువాడు అనేటువంటి అర్థం. వాస్తవంగా యెహోవా అనేటువంటి మాట హీబ్రూ పదం కాదండి. అది హీబ్రూ బైబిల్లో తర్వాత యాడ్ చేశారేమో, కలిపారేమో, కానీ వాస్తవంగా హీబ్రూ పదం కాదండి అది. ఎందుకంటే హీబ్రూ పదం యావే. ఆ యావేలో కూడా ఓవెల్స్ పలకటానికి లేదు. హీబ్రూలో యావే ఓవెల్స్ లేవండి. ఆ ఓవెల్స్ లేకుండా YHWH అనేటువంటి లెటర్స్ దానిలో ఉన్నాయి, 4 లెటర్స్. ఆ 4 లెటర్స్ని గ్రీక్ పండితులు ఏమన్నారంటే టెట్రాగ్రామెటాన్ అన్నారు. ది 4 లెటర్ వర్డ్ విచ్ ఈస్ ఎ ప్రాపర్ నేమ్ ఆఫ్ గాడ్. ఈ నామవాచకము యావే అనేటువంటి నామవాచకము సాధారణ మానవుడు లేక మానవుడు పలకటానికి వీలు లేదు. మానవుని యొక్క పెదవులు అపవిత్రములు. ఆ సర్వాధికారి పరిశుద్ధ దైవము లేక దైవ నామమైనటువంటి యావే అనేటువంటి మాటను పలకటానికి మానవునికి అర్హత లేదు అని హీబ్రూ పండితులు ఏం చేశారంటే, మరొక హీబ్రూ పదాన్ని తీసుకొని, అదోనాయ్ అనేటువంటి పదాన్ని తీసుకొని, ఈ అదోనాయ్కు ఉన్నటువంటి ఓవెల్స్ మాత్రం తీసి, హీబ్రూ చదివిన వాళ్ళకి తెలుస్తుంది, ఓవెల్స్ అంటే చుక్కలతో ఉంటాయండి, చుక్కలతో చిన్న చిన్న ఘాటులతో ఉంటాయండి. ఆ ఓవెల్స్ అన్నిటి విడిగా ప్రక్కన పెట్టి యావే అనేటువంటి కాన్సోనెంట్కి వారు ఆపాదించారు. ఆ విధంగా యావే అనే మాట అదోనాయ్ అనేటువంటి ఓవెల్స్తో కలిసిపోయి యెహోవా అనే మాటగా అది అవతరించిందండి. కనుక యెహోవా అనేటువంటి మాట ఇట్స్ ఎ కుక్డప్ వర్డ్. అది తయారు చేసినటువంటిది. ఎందుకు తయారు చేశారంటే, యావే అని పలకటానికి మనకు అర్హత లేదు, అదోనాయ్ అని పలకగలం. అందుకే ఆ అదోనాయ్ అనేటువంటి ఓవెల్స్తో చక్కని పదాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పదాన్ని కూడా మనము యెహోవాని పలకడానికి లేదండి, పలకటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ మాట హీబ్రూ మాట కాదు, అది హీబ్రూ భాషలో లేదు. కొన్ని చోట్ల హీబ్రూ బైబిల్లో రాశారులే కానివ్వండి. ఇప్పుడు ఆ యావే అనేటువంటి మాట కానీ యెహోవా అనేటువంటి మాట కానీ హీబ్రూ బైబిల్ ఎక్కడ చూసినా, ఎక్కడ చదవాల్సి వచ్చినా అక్కడ మనము అదోనాయ్ అని మాత్రమే చదవాలి. కారణం ఏంటంటే, యెహోవా అనే మాట లేక యావే అనే మాట ఉచ్చరించడానికి మనకు అర్హత లేదు. తర్వాత అదోనాయ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే లార్డ్, కింగ్, బాస్. యెహోవా దేవుడు నాకు అదోనాయ్ అనగా యెహోవా దేవుడు నాకు రాజు. ఆ రాజు కూడా వ్యక్తిగతంగా రాజు అనేటువంటి చక్కని లోతైనటువంటి అర్థంతో ఈ మాట రచించటం లేక కూర్చబడటం జరిగింది. దానిని తెలుగులోకి వచ్చేసరికి యెహోవా అని ఉచ్చరించటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది తెలుగు భాష కనుక మనకు తెలుగులో ఇలాంటి పవిత్రమైనటువంటి భాష తెలుగులో లేదు అనేటువంటి ఆలోచనతో ఇది ఒక అనువాదంగా మనం పరిగణించి మనము యెహోవాని పలకగలుగుతున్నాము. కానీ వాస్తవానికి ఇది ఒక పరిశుద్ధమైనటువంటి నామం, పవిత్రమైనటువంటి నామం. మనము పలకలేని, పలకకూడని, పలకటానికి నోచుకొని అర్హత లేనటువంటి వారము. కానీ కీర్తనాకారుడు ఈ పదాన్ని వాడుతున్నాడు. కానీ రచనలో చేసుకోవచ్చండి, రచనలో చేసుకోవచ్చు.
కీర్తనాకారుడు ఈ ఈ మాటను ఈ మాటను ఎన్నోసార్లు వాడాడు. ఆ మాటకు వస్తే పరిశుద్ధ గ్రంథంలోని బైబిల్ రచన చేసినటువంటి రచయితలందరూ కూడా ఈ మాటను వాడారు. ఇప్పుడు ఓ యెహోవా అని మనము తెలుగులో ఉచ్చరించినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే ప్రభువా, ప్రభువా, ఓ రాజా అని దీని యొక్క అర్థం. ఈ అర్థాన్ని మనము గత వారం అనగా 12వ కీర్తనలో కూడా మనం ధ్యానం చేసుకున్నాం. కనుక యెహోవా అనే మాటకు అర్థం అంటే కూర్చబడినటువంటి అర్థం, పొందుపరచబడినటువంటి అర్థం రాజా. ఈ ఆలోచనతో మనము ముందుకు వెళదాం. ఓ రాజా, ఓ రాజువైనటువంటి నా దేవా, ప్రభువా, ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోవుదువు, నిత్యము మరచెదవా. అంటే మర్చిపోవటం అనేది దేవునికి అసాధ్యమైన పని. కేవలము మానవుడు దేవుని ప్రార్థించే సమయంలో వాడేటువంటి ఒక భాష, లేక మానవుడు దేవుని మీద వేయగలిగినటువంటి ఒక నింద, అంతవరకేనండి. దేవుడు మర్చిపోవటానికి వీలు లేదు, మర్చిపోయేవాడు దేవుడే కాదు. కనుక ఇక్కడ కీర్తనాకారుడు ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోవుదువు, నిత్యము మరచెదవా అని అంటున్నాడు. ఎంతకాలము విముఖుడవై ఉందువు, హౌ లాంగ్ విల్ యు హైడ్ యువర్ ఫేస్ ఫ్రమ్ మీ. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును అంటూ ఎంతకాలము ఎంతకాలము ఎంతకాలం అనేటువంటి మాటను పలుమార్లు, సుమారు 5 సార్లు ఆయన వాడుతూ ఉన్నాడు. ముందుగా మనం చెప్పుకున్నాం, ఈ ఎంతవరకు, ఎంతకాలము, హౌ లాంగ్, ఎంతసేపు నేను వెయిట్ చేయాలి బాబు అంటూ ఉంటాం. కానీ వాస్తవంగా నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు అనేది ఒక్కసారి తెలుసుకోగలిగితే ఆ ప్రశ్నే రాదండి. యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. దట్స్ యువర్ జాబ్. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? నీకోసం. ఎంతకాలము నేను వేచి ఉంటాను, ఎంతకాలం నేను వేచి ఉంటాను అనేటువంటి మాట తన యొక్క స్థితిని బట్టి, తన యొక్క గతిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క వేచి ఉండేటువంటి ప్రక్రియలో మనం చెప్పుకునేటువంటి రెండవ కారణం ఏదైతే ఉందో, తన యొక్క దుఃఖము, తన యొక్క బాధ, తన యొక్క చింత అనేటువంటి కోణంలో వేచి ఉండటం అనేది ఇక్కడ లోతైనటువంటి మర్మం. ఇక్కడ దేవుడు ఈ విధంగా వేచి ఉండడానికి మనకు అవకాశం ఇస్తున్నాడు. మనం వేచి ఉన్నామంటే ప్రాణంతో ఉన్నామని దాని అర్థం. కనుక మనం చెప్పుకున్నటువంటి విధముగా ఇది ఒక దుఃఖంతో కూడినటువంటి ప్రార్థన, పిలుపు. ఇట్స్ ఎ క్రై, ఇట్స్ ఎ క్రై. పోయిన వారం కూడా మనం చెప్పుకున్నది ఏంటంటే ఇట్స్ ఎ ప్లీ, ఇట్స్ ఎ ప్లీ టు గాడ్, ఇట్స్ ఎ క్రై టు గాడ్, ఇట్స్ ఎ ప్రేయర్ టు గాడ్. ఈ 2 వచనాల్లో మనము ఈ దుఃఖాన్ని చూసాము, కీర్తనాకారులో ఉన్నటువంటి బాధను చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి కూడా, మనం ఉన్నటువంటి పరిస్థితులు కూడా అదే విధంగా ఉన్నాయండి. మన వాళ్ళు, మన సంఘం, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రస్తుతానికి మాట్లాడే మాట ఇదేనండి. ఎన్నాళ్ళ వరకు ఈ కరోనా, ఎంతకాలము వరకు ఈ కోవిడ్, ఎంతకాలము ఈ మరణాలు, ఎంతకాలము ఈ లాక్డౌన్, ఎంతకాలము ఈ శానిటైజేషన్. ఈ విధంగా మనము ఎంతకాలము అనేటువంటి మాటను వాడుతున్నాం. మనం వాడేటువంటి వైనము, మనం వాడేటువంటి విధానానికి ఉన్నటువంటి కారణము ఏమనగా మరణం. ప్రభువా, దీనిని నీవు అంతమొందించకపోతే మేము అంతమైపోతాం.
అందుకే మేము ఇక వేచి ఉండలేము, మేము వేచి ఉండలేము. ఒకవేళ వేచి ఉండాల్సి వస్తే ఎంతకాలం? ఇప్పటికి సంవత్సర కాలం గడిచిపోయింది. ప్రభువు యొక్క దయలో మనం ఇంకను జీవించి ఉన్నాం. మున్ముందు సంవత్సర కాలం ఉంటుందా, 2 సంవత్సరాలు ఉంటుందా, ఎన్ని సంవత్సరాలు ఉంటుందా అనేది మనం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఇక్కడ మొదటి వచనంలో కీర్తనాకారుడు నిత్యము మరచెదవా, అది ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఈ కరోనా నిత్యము ఉండునా, ఎందుకు ప్రభువా నాకు విముఖుడవై ఉన్నావు అని ప్రార్థన చేస్తున్నాడు. సైకాలజీలో బాధలో ఉన్నటువంటి వారు దేవుణ్ణి దూషిస్తారట. when the pressure is high, when the affliction is high, unbearable, you will have hard thoughts on God. దేవుని పట్ల అసభ్య ప్రవర్తన ప్రారంభమవుతుంది. విశ్వాస పరమైనటువంటి ప్రార్థన ప్రారంభమవుతుంది. ఇది కీర్తనాకారుడు సరిగ్గా చేస్తున్నాడండి. కానీ ఈ ప్రార్థన చేసేవారిని ఎవరిని కూడా దూషించడానికి వీల్లేదు. ఇట్ ఈస్ దట్ సైకాలజీ ఆఫ్ ఎ మ్యాన్ హూ ఈజ్ ఇన్ ఎఫ్లిక్షన్, హూ ఈజ్ ఇన్ సఫరింగ్. భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నవారు ఖచ్చితంగా చేసే ప్రార్థనే, శాశ్వతము మమ్మల్ని వదిలేసేసావా ప్రభువా, శాశ్వతము మమ్మల్ని విడిచిపెట్టావా, మమ్మల్ని మర్చిపోయావా ప్రభువా అని అంటున్నాడు. తరువాత దీనికి విరుగుడు ఏంటంటే, అది కూడా సైకాలజీ ప్రకారం చెప్పబడింది మాట ఏంటంటే చాలా సింపుల్. ఇట్స్ ద కంప్లైంట్. ఫిర్యాదు చేయటం. ఎవరి మీద? సమస్య మీద ఫిర్యాదు చేయటం. ఇంకా చెప్పాలంటే దేవునికే ఫిర్యాదు చేయటం. నా మనసులో నేను ఎంతకాలం చింతపడాలి ప్రభువా. మనకు తెలుసండి, కరోనాతో బాధపడిన వారు మన మధ్యలో ఉన్నారు. వారితో మనం మాట్లాడినప్పుడు వారు ఎన్నో విషయాలు చెప్పారు. ఈ కరోనా రాకూడదండి. కరోనా వచ్చిన తర్వాత అది తగ్గుతుందా తగ్గదా, చనిపోతామా తర్వాత సంగతి అండి. ముందు అక్కడ వచ్చిన తదుపరి పొందేటువంటి అవమానం, మన సమాజం ఆ విధంగా వారిని అవమానపరుస్తూ ఉంది. తరువాత ఈ అవమానంతో పాటు మరణం భయంతో పాటుగా శారీరక బలహీనత. ఈ సందర్భంలో ఈ ప్రార్థన మనకు అక్షరాలా వర్తిస్తుందండి. ప్రభువా మా రాజా, ఎంతకాలము. ఈ ప్రార్థన మనకు కీర్తనాకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతకాలము. ఇప్పుడు ఈ విధంగా ఫిర్యాదు చేసిన తరువాత ఏం జరుగుతుందంటే, ఆ ఫిర్యాదు దేవుడు స్వీకరిస్తున్నాడు. అది గొప్ప సంగతి. దేవుడు స్వీకరిస్తాడు ఆ ఫిర్యాదుని. ఎందుకంటే ఆయన చెప్పాడు ఆయన ఏమని చెప్పాడంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి. చింత యావత్తు అంటే మీ ఫిర్యాదులన్నీ కూడా, ఆల్ యువర్ కంప్లైంట్స్ మే బి లేడ్ ఆన్ మీ. మనకు ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి. ఏమనంటే, మ్యాన్స్ ఎక్స్ట్రిమిటీ ఈజ్ గాడ్స్ ఆపర్చునిటీ. మ్యాన్స్ ఎక్స్ట్రిమిటీ
ఈస్ గాడ్స్ ఆపర్చునిటీ. అనగా మానవుడు ఈ ఎక్స్ట్రీమ్స్లో, అంటే బహు విలాసవంతమైనటువంటి జీవితము, బహు ఘోరమైన జీవితము, బహు పాప జీవితము, బహు చీకటి జీవితము జీవిస్తూ తను వెళ్ళవలసినంత దూరం వెళ్ళిపోతాడంటండి. హిస్ ఎక్స్ట్రీమిటీస్ ఆర్ సో వాస్ట్ అండ్ వైడ్. ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, చెడిపోతూ వెళ్ళిపోతున్నాడు. ఇక ఒక్క చోటకు వెళ్ళిన తర్వాత ఆయన మార్గానికి అంతం పడుతుంది, తన ఆరోగ్యానికి అంతం పడుతుంది, తను చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉంటాడు, దిక్కుతోచినటువంటి స్థితిలో ఉంటాడు. మన భాషలో చెప్పాలంటే చతికిల పడతాడు. సో అక్కడ ఇన్ హీస్ ఎక్స్ట్రిమిటీ ఇట్ ఈస్ గాడ్స్ ఆపర్చునిటీ. అనగా ఆ స్థితిలో, ఆ సందర్భంలో దేవుడు దీన్ని అవకాశంగా మారుస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు అవకాశంగా తీసుకుంటున్నాడు. ఈ విధంగా మానవుడు పడిపోయినటువంటి స్థితిలో ఉండి, దుఃఖంలో ఉండి, మరణంలో ఉండి, వేదనలో ఉండి, జయించలేనటువంటి స్థితిలో ఉండి, లాక్డౌన్లో ఉండి, బాధలో ఉండి, సంపాదన లేక, ఉద్యోగము లేక, బయటకు వెళ్ళలేక, ఈ విధమైనటువంటి ఎన్నో సామాజిక కష్టాలతో, దుఃఖముతో ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతును. మనందరము ఈ దినం చేసేటువంటి పని ఏంటంటే మనసులోనే చింతిస్తున్నాము, మనసులోనే భయాందోళనకు గురి అవుతున్నాము. ఇప్పుడు మనం రెండవ భాగంలోనికి వస్తున్నాం. ఏంటి ఆ భాగం అంటే ది అపీల్ అంటే దేవునికి మొర్ర పెట్టుకోవడం, దేవునికి ప్రాధేయపడటం. ది అపీల్ 3-4 వచనాల్లో ఈ మాట లేక ఈ యొక్క అర్థాలు మనం చూస్తాం. చదువుతున్నాను 3వ వచనం. యెహోవా నా దేవా. చూసారా, నా పర్సనల్ అడ్రస్. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. ఈ అపీల్లో, ఈ ప్రాధేయపడేటువంటి ఈ ప్రక్రియలో ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఉండవచ్చును, ఆయన మోకరించి ఉండవచ్చును, దుఃఖాక్రాంతుడై ఏడుస్తూ విలపిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా మీద నీ దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము, జవాబిమ్ము. ఎందుకు దేవుని దృష్టి కీర్తనాకారుడు అడుగుతున్నాడు? ఎందుకంటే దేవుని దృష్టి మన మీద ఉండడం ప్రాముఖ్యం. మన దృష్టి దేవుని మీద ఉండటం గొప్ప సంగతి కాదండి. ఎవరైనా ప్రార్థన చేస్తారు, బహు దుష్టులు కూడా ప్రార్థన చేస్తారు. ఒక్కొక్క సందర్భంలో ఎవరైనా చేయగలరు ప్రార్థన. దారిని పోయేవాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు మధ్యలో దేవాలయం దగ్గర ఆగి. దాన్ని తప్పని చెప్పడం లేదు, కానీ దానికంటే మరి శ్రేష్టమైనది ఏంటంటే దేవుని దృష్టి మన మీద ఉండటం. ప్రధానమంత్రి గారు మనందరికీ తెలుసు, కానీ ఆయనకి నేను తెలుసా అనేది ప్రాముఖ్యం. దేవునికి అందరూ ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు మన వైపు తన దృష్టిని మనకు అనుగ్రహిస్తున్నాడా? మన దృష్టి దేవుని వైపు ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రాముఖ్యం ఏంటంటే దేవుని దృష్టి మన మీద ఉండటం. ఆయన ఏమంటున్నాడంటే, దేవా నా మీద నీ దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇవ్వు. దీనికి కారణం ఏంటి? కారణం ఏంటంటే నా శత్రువులు నా మీద దృష్టి పెట్టారు, విల్లెక్కు పెట్టారు అని చదువుకున్నాం గత కీర్తనలో. నా శత్రువులు నా మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు నేను ఆ దృష్టి మీదకు నా దృష్టి నేను పెట్టడం లేదు, వాళ్ళ దృష్టి మీదకు నా దృష్టి నేను ఇవ్వడం లేదు. నేను నీ సన్నిధానంకి వచ్చి మోకరిల్లి నా దృష్టిని నీ వైపుకు
మళ్ళించాను, ఇది నీ దృష్టి కొరకు, నీ దృష్టి నాకు అవసరమైంది ప్రభువా అని కీర్తనాకారుడు చాలా లోతైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. తరువాత నాకు ఉత్తరమేమో, నాకు సమాధానమేమో, అంటే నన్ను విడిపించు అని ఇంకా ఏమంటున్నాడు చూడండి. నేను మరణ నిద్ర నొందకుండాను, వాని గెలిచితునని నా శత్రువు చెప్పుకొనకుండాను ఇలా జరగటానికి వీలేదు ప్రభువా. నా చుట్టూ శత్రువులు ఉన్నారు, శత్రు మోక నా మీద, నా చుట్టూ శత్రు మోక తన యొక్క పన్నాంగాలతో నన్ను సంధిస్తూ ఉన్నాయి. కానీ నేను నీ వైపు చూస్తున్నాను, ఈ శత్రువుల వల్ల నేను మరణిస్తాను. కానీ నేను మరణించిన తరువాత వారందరూ ఏమనుకుంటారు? మేము గెలిచామనుకుంటారు. పలానా వ్యక్తి మీద నేను గెలిచాను, మేము గెలిచామని వాళ్ళు అనుకుంటారు. ప్రభు, అది నాకు వద్దు. మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, మరణము అనేటువంటి మాట భయంకరమైనది. దానితో పాటు సమంగా ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే అవమానం. హ్యూమిలియేషన్ ఈజ్ ఈక్వల్ టు డెత్. అవమానము మరణముతో సమానం. అందుకే అవమానాన్ని ఎవ్వరూ కోరుకోరండి, ఎవ్వరు కోరుకోరు. అయితే కీర్తనాకారుడు ఆయన దూరదృష్టి ఎంతవరకు వెళ్ళిందంటే, నేను మరణించిన తరువాత ఈ శత్రువులు నేను మరణించినాక కూడా నన్ను అవమానిస్తారు. అది వద్దు ప్రభువా అన్నాడు. జ్ఞాపకార్థ కూటాల్లో ఆ సభలో చనిపోయినటువంటి వ్యక్తి గురించి అందరూ మంచిగా మాట్లాడతారు. ఎవరైనా చెడ్డగా మాట్లాడినా మాట్లాడవచ్చును. కానీ ఆ చనిపోయిన వ్యక్తికి ఈ విషయాలు తెలియవండి, తెలియడానికి వీల్లేదు, ఎందుకంటే మరణించాడు కనుక. కానీ కీర్తనాకారుడు చూడండి, ఒక అడుగు ముందుకు వచ్చి దూరదృష్టితో నేను మరణించిన తరువాత కూడా ఈ శత్రుమోకలు ఈ విధంగా మాట్లాడటానికి వీల్లేదండి అని అంటున్నాడు. అట్ ఫస్ట్ ప్లేస్ నాకు మరణం వద్దు, మరణ నిద్ర నాకు వద్దు. సెకండ్ ప్లేస్ ఏంటంటే, ఒకవేళ మరణించిన ఈ అవమానం నాకు వద్దు ప్రభువా. అంటే ఈ మాటలు చదివిన తర్వాత, ఈ ఎపీల్ మనం చదివిన తర్వాత కీర్తనాకారుడు యొక్క బాధ మనకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. అంటే ఎంత ఆలోచన చేసుకుంటున్నాడు. అతి భయంకరమైనటువంటి శోధనలో కీర్తనాకారుడు ఉన్నాడు. అంటే శత్రువులు ఈ విధంగా మాట్లాడటానికి వీల్లేదు ప్రభువా అని తన యొక్క బాధను వెళ్ళగక్కుతూ ఉన్నాడు. తరువాత 4వ వచనంలో, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను. చూశారు కదా, మ్యాన్స్ ఎక్స్ట్రీమిటీ. ఒకానొక సందర్భంలో మానవుడు పడిపోతున్నాడు. పడిపోయినటువంటి సందర్భంలో ఈ విరోధులు ఏం చేస్తున్నారు? హర్షిస్తున్నారు. నేను నా వ్యక్తిగత పరుగులో నేను పడిపోయినా పర్వాలేదు, కానీ పరుగు పందెంలో నేను పడిపోవటానికి వీల్లేదు. ఎందుకంటే పందెంలో మరొకరు ఉంటారు, పందెగాళ్ళు. వీరు నన్ను అవమానిస్తారు. వ్యక్తిగత పరుగులో నేను ఎంత పడినా నాకు పర్వాలేదు, దేవుడు నాతో ఉన్నాడు. కానీ వీరు అవమానిస్తున్నారు ప్రభువా. అందుకే ఏమంటున్నాడు? నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండునట్లు. ఎవరికైనా మనలో కరోనా వస్తే ఏమంటున్నారండి? మనకు వినబడవు, కానీ వాళ్ళు ఏమంటున్నారు విని, వీడు చేసిన పాపాలను బట్టి ఇతనికి కరోనా వచ్చిందండి, మంచోడు కాదండి అందుకే వచ్చిందండి. యోబు గ్రంథంలో కూడా యోబు మీద అలాగే వచ్చారండి వీళ్ళందరూ. నీవు నీతిమంతుడు కాదు, అందుకే దేవుడు నీ మీదకి ఈ శోధనలు తీసుకొచ్చాడు. రెడీగా ఉంటారండి మన వాళ్ళు మనల్ని మాట్లాడటానికి. అదే ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నేను తూలిపోయినటువంటి స్థితిలో
ప్రభువా నా విరోధులు హర్షింపకుండను అంటూ, మొదటిగా ఏంటి? హర్షింపకుండను. రెండవది ఏంటంటే నా కన్నులకు వెలుగునిమ్ము. ఇక్కడ 4వ వచనంలో ఏమన్నాడు? నేను మరణ నిద్ర అందకుండునట్లు. మరణ నిద్ర అంటే నా కనులకు చీకటి, నా జీవితానికి చీకటి, నా దేహానికి, నా ఆత్మకు, సమస్తానికి చీకటి ఉన్నటువంటి స్థితి మరణ నిద్ర. ఈ మరణ నిద్ర నుంచి నన్ను వేరుపరచు అని దానికి ఇప్పుడు మరలా ఏమంటున్నాడు? దాన్ని పొడిగిస్తూ నాకు నా కనులకు వెలుగునిమ్ము, వెలుగును ప్రసాదించు. అనగా నా కనులకు చీకటి లేకుండా చేయి ప్రభువా, అనగా నాకు మరణం లేకుండా చేయి ప్రభువా అనేటువంటి అర్థాన్ని మనము కలిగి ఉన్నాం. కనుక ప్రియ దేవుని సంగమా, కన్నులకు వెలుగు, కన్నులకు వెలుగు. ఎందుకంటే దేవుడు వెలుగు కనుక ఆయన యొద్ద చీకటికి ఎంత మాత్రము చోటు లేదు, స్థానము లేదు కనుక ఆ చీకటిని జయించడానికి మనకు సందర్భము లేదు, మనకు అవకాశం లేదు, మనకు శక్తి లేదు. మనము పడిపోయి ఉన్నాము, మనం వ్యాధిలో ఉన్నాము, బాధలో ఉన్నాము. ఇప్పుడు మనము లేవనెత్తబడాలంటే మన కండ్లకు కాంతి కావాలి. మనము చీకటిలో ఉన్నాము, చీకటిలో ఉన్నాము. కీర్తనాకారుడు 2వ వచనంలో పగలంతయు దుఃఖాక్రాంతుడై ఉన్నానన్నాడు. హీబ్రూ బైబిల్లో కూడా పగలంతయు అనే మాట ఉంది, కానీ ఆ హీబ్రూ ఫుట్నోట్స్లో, హీబ్రూ బైబిల్ ఫుట్నోట్లో మాత్రము మరొక అక్నాలెడ్జ్మెంట్ ఉందండి. ఆ అక్నాలెడ్జ్మెంట్లో ఏమనుందంటే ప్రాచీన ప్రతులలో, అంటే హీబ్రూ బైబిల్కే ప్రాచీన ప్రతుల్లో ఏమనుందంటే పగలు మాత్రమే కాదు, చీకటిలో కూడా, అనగా రాత్రి కూడా నేను చింతిస్తున్నాను, దుఃఖాక్రాంతుడై ఉన్నాను. అనగా పగటి వేళ, రాత్రి వేళ నేను దుఃఖాక్రాంతుడై ఉన్నాను. నా జీవితం చీకటిమయం అయిపోయింది. ఇప్పుడు ఆ కీర్తనాకారుడు చీకటిమయంలో ఉండి తన కనులకు వెలుగును ప్రసాదించమని ఆయన ప్రాధేయపడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, ఎప్పీల్ చేసుకుంటున్నాడండి దేవునికి. తరువాత మన 3వ భాగంలో 5వ వచనంలో దీని యొక్క కొనసాగింపు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ కొనసాగింపు ఏది? ఈ ప్రాధేయపడుట అనే దానికి, ఎప్పీల్ అనే దానికి కొనసాగింపుగా ఆయన 5, 6 వచనాలు రాస్తూ తన యొక్క సాక్ష్యాన్ని కూడా చూపిస్తున్నాడండి. ఏమనంటే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నా రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయన కీర్తించేదను. ఇక్కడ మనము మొదటి 2 వచనాల్లో దుఃఖాన్ని చూసాం, 3, 4 వచనాల్లో ఆ దుఃఖంతో కూడినటువంటి ప్రాధేయపడేటువంటి విధానం చూసాం. కనుక ఈ 4 వచనాలు మనము రంగరించి గమనించి 5, 6 వచనాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తున్నాం. దీన్ని ఒక వ్యాఖ్యానకర్త దీన్ని ఏమని వర్ణించాడంటే, ఈ కీర్తనకి ఒక పేరు పెట్టాడండి. ఏంటి ఆ పేరంటే దండము. ఎవరికి అంటే దేవునికి దండం పెట్టి దుఃఖంతో రోదిస్తూ పాడి కీర్తించి దేవుని సన్నిధానంలో మొర్రపెట్టి సాష్టాంగ నమస్కారం చేసి తన దుఃఖాన్ని తెలియజేసి దేవునికి చక్కని ప్రార్థన చేశాడు, ప్రాధేయపడ్డాడు. మన భాషలో దానికి దండం, అడ్యూ అనేటువంటి మాట ఇంగ్లీష్లో. ఇట్స్ ఎన్ అడ్యూ. కనుక ప్రాధేయపడినటువంటి తదుపరి తన సాక్ష్యము బయటకు వస్తుంది.
సాక్ష్యము ఏ విధంగా వస్తుందంటే, వ్యాఖ్యానకర్త ఏమంటున్నాడంటే, ఈ కీర్తన దావీదు భక్తుడు లేక కీర్తనాకారుడు తన యొక్క ప్రార్థనలు, దుఃఖము, వేదన అంతా కూడా దేవుని సన్నిధానంలో వెలిబుచ్చి చివరకు దేవుడిచ్చినటువంటి కార్యాన్ని పొందుకున్న తరువాత రాసినటువంటి కీర్తన ఈ కీర్తన అని అంటూ, ఈ 5-6 వచనాలు దేవుని యొక్క గొప్ప కార్యాలు, అంటే దేవుని యొక్క జవాబులు. నాకు ఉత్తరమిమ్ము అని ప్రార్థించాడే, ఆ ఉత్తరము, ఆ జవాబు పొందుకున్నటువంటి వచనాలు 5-6 వచనాల్లో ఉన్నాయి. ఈ వచనాలను బట్టి ఆ వ్యాఖ్యానకర్తలు ఏమంటున్నారంటే, ఇది తరువాత తను కోలుకున్న తర్వాత, ఆ బాధలో రాయటం కష్టం కదా, రాసిన సందర్భాలు ఉన్నాయి, కానీ కోలుకున్న తదుపరి ఈ కీర్తన వ్రాసి ఉండొచ్చు అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు దీన్ని వ్యాఖ్యానం చేశారు. అయితే ఎందుకు ఆ విధంగా వ్యాఖ్యానం చేశారంటే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఈ ప్రాధేయపడినటువంటి తదుపరి, నేను కనులకు వెలుగు ఇమ్ము ప్రభువా అని ప్రార్థన చేసినటువంటి తదుపరి, నీ రక్షణ నాకు ప్రాప్తించింది, నా కనులకు వెలుగును ప్రసాదించావు, నా హృదయము హర్షించుచున్నది. అంతకుముందు శత్రువులు హర్షిస్తున్నారేమో, నేను ఓడిపోతే, నేను పడిపోతే, నేను మరణిస్తే శత్రువులు హర్షిస్తారు అని బాధపడినటువంటి ఈ కీర్తనాకారుడు ఇప్పుడు తన రక్షణ విషయములో ఈ ఆనందదాయకమైనటువంటి ఈ గడియలను స్మరించుకుంటూ ఆయన గొప్ప సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏంటా సాక్ష్యం? యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం చేశాడండి! ఈ కీర్తనాకారుడు ఎందుకు ఇంత గొప్పగా దేవుని గూర్చినటువంటి ప్రకటన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడంటే, దావీదు చరిత్రలో దావీదు ఎదురులేనటువంటి రాజుగా మనకు తెలుసు. దావీదు జీవితంలో దావీదు ప్రతి స్థలంలో ఆయన యుద్ధాన్ని జయించినట్టుగానే మనం చూస్తున్నాం. తరువాత దావీదు సింహాసనము తరువాత కాలంలో దేవుని సింహాసనముగా దేవుడు దాన్ని ముద్రించాడండి. ఆ కానాను స్త్రీ కొత్త నిబంధనలో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆ కానాను స్త్రీ దావీదు కుమారుడా అంటుంది, ఆ అన్యురాలు. ఈ విధంగా ఎంతోమంది యేసు క్రీస్తు రాజ్యాన్ని దావీదు రాజ్యంగా కొనియాడారు, కొనియాడుతూనే ఉన్నారు. ఆయన రాజ్యము తరతరములకుండను, ఆయన దావీదు రాజ్యమును స్థాపించును, దావీదు సింహాసనమును స్థాపించును. అంటే దావీదుకు ఉన్నటువంటి ఘనతను కొనసాగించబడుతుంది, కానీ ఆ సింహాసనము యేసుక్రీస్తు యొక్క సింహాసనము. ఈ సింహాసనము ద్వారా దావీదు యొక్క సింహాసనము ద్వారా దావీదు ఆనందించాడు, హర్షించాడు, బలపడ్డాడు, మహోపకారములు పొందుకున్నాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన, నేను మరణ నిద్ర నుండి దూరం అవ్వాలి అని చేసినటువంటి ప్రార్థనకు దేవుడు ఆయన కన్నులకు వెలుగునిచ్చాడు. తన కన్నులకు వెలుగు ప్రసాదించబడింది. తాను చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చాడు. తన కన్నులు ప్రకాశించబడుతున్నాయి, తన శరీరం ప్రకాశించబడుతుంది, తన శరీరము తేలికపరచబడింది, తన జీవితం అంతా కూడా తేలికపరచబడింది, తన జీవితము వెలిగిపోతుంది. ఎందుకనగా ఆయన కన్నులు వెలిగించబడ్డాయి. చాలా బలమైనటువంటి దృశ్యాలు వెలుగులో చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, హర్షిస్తున్నాడు, దేవుని కొనియాడుతున్నాడు. కనుక దేవుడు దావీదు సింహాసనం మీద తన యొక్క వెలుగును కుమ్మరించాడు, దావీదు కన్నులు తెరిచాడు,
ఈ సర్వలోకము యొక్క కనులు తెరిచాడు. ఈ ప్రపంచ యావత్ యొక్క కనులు వెలిగిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకాన్ని, ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి కన్నును వెలిగించడానికి ఆయన వచ్చాడు. ఈ విధంగా దావీదు సింహాసనము వెలుగుమయంగా వస్తుంది. అదే ఆ కీర్తనాకారుడు ఇచ్చేటువంటి సాక్ష్యం. మహోపకారములు చేస్తున్నాడు అని అంటూ ఏమంటాడంటే, నేను ఆయనను కీర్తించెదను, నేను ఆయనను కీర్తించెదను. ఎందుకంటే ఆయన నాకు మహోపకారములు చేశాడు, నేను ఆయన కీర్తిస్తాను. ఎందుకంటే ఆయన కీర్తించేటువంటి కారణం ఏమనగా ముందుగా చేసినటువంటి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎంత దుఃఖంలో దిగాలుగా చీకట్లో కూర్చున్నాడో, మరణంలో కూర్చున్నాడో, తన హృదయం ఏ విధంగా చీకటి కమ్మిందో, తన కన్నులు ఏ విధంగా చీకటి కమ్మాయో అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు కీర్తించక మరి ఏమి చేస్తాడు? కనుక ఆయన కీర్తించేటువంటి స్థితికి ఆయన వచ్చాడు. ఈ 13వ కీర్తన మనము ధ్యానం చేసుకున్న తదుపరి మనకు ఒక పాఠం మనం నేర్చుకుంటాం. పాఠం అనగానే, లెసన్ అనగానే మనకు 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి జ్ఞానముతో కూడుకున్నటువంటి పాఠం, లేక పుస్తకాలు చదివితే వచ్చినటువంటి పాఠం, లేక పుస్తకాలలో ఉన్నటువంటి పాఠం. రెండవది అనుభవంతో పొందుకున్నటువంటి పాఠం. కీర్తనాకారుడు పొందుకున్నాడు. ఎందుకంటే సాక్షాత్తు ఆయన కన్నులు వెలిగించబడ్డాయి. కనుక కీర్తన అంతా కూడా మనం చదువుకున్న తరువాత ఈ లెసన్ మనం పొందుకుంటున్నాం. ఏమిటి ఆ లెసన్ అంటే 2 పాఠాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, దేవుడిచ్చేటువంటి సమాధానము వాస్తవమైనది, నిజమైనది, ద పీస్ దట్ ఈస్ రియల్. రెండవది, ద కాన్ఫిడెన్స్ ఈజ్ కంఫర్టింగ్. మనలో ఉన్నటువంటి ఆ ధైర్యం లేక అభయం మనకు ఎంతో గొప్ప ఆదరణ ఇస్తుంది. కీర్తనాకారుడు అంతగా కృంగిపోయిన తనలో లోపల ధైర్యాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు. ఆ ధైర్యము పెలుబుకింది. ఇప్పుడు ఆ ధైర్యం ద్వారా, అనగా ఆ అభయం ద్వారా ఆయన దేవుని యొక్క ఆదరణ పొందుకుంటున్నాడు. ఆ ఆదరణను మనందరికీ కూడా ప్రసాదించాడు. ఈ లోకాన్ని వెలిగించడం ద్వారా ఆయన ఆదరణ లోకమంతటికి కూడా అందించాడు. అదే క్రిస్మస్ కాంతులు. మనం యాడ్వెంట్లోకి వెళుతున్నాము కనుక మనము ఈ కీర్తనలో నుంచి ఒక క్రిస్మస్ సందేశము, క్రిస్మస్ వాతావరణాన్ని కూడా మనం పొందుకుంటాం. మన కనులకు వెలుగు, ఈ లోకానికి వెలుగు, దేశ నివాసుల మీద వెలుగు క్రీస్తు ప్రభువులో నుంచి, ఆయన జన్మములో నుంచి రాజ్యము స్థాపించబడి ఈ వెలుగు అందరికీ కూడా ప్రకాశించబడుతుంది. ముందుగా చెప్పుకున్నాడు, ఏమని ప్రార్థన చేశాడు కీర్తనాకారుడు, నీవు నన్ను నిత్యము మరచెదవా అంటున్నాడు. ఇప్పుడు ఆ కనులకు కలిగినటువంటి ఆ యొక్క దృశ్యము లేక వెలుగును బట్టి ఇప్పుడేమంటున్నాడంటే, యెహోవా నాకు మహోపకారములు చేశాడు, నేను ఆయనను కీర్తిస్తాను. అనగా ఇది శాశ్వత కాల రక్షణ. ఇంకా చెప్పాలంటే ఇది మన జీవితాలకు ఉన్నటువంటి రక్షణకు పొడిగింపు. ఈ విధంగా ద డెస్పాండెన్సీ అంటే దీనస్థితిలో ఉన్నటువంటి మన ఆత్మ, నిరాశలో, నిట్టూర్పులో, బలహీనంగా, అనారోగ్యంగా, రోగిగా ఉన్నటువంటి మనము
ధైర్యము తెచ్చుకొని దేవుని యొక్క ఆదరణలోకి మనం నడిపించబడటం. సో ద డెస్పాండెన్సీ ఈజ్ నౌ టర్న్డ్ టు గాడ్స్ కన్సోలేషన్ అండ్ గాడ్స్ పీస్. కనుక ఈ కీర్తనలో మనకు ఇంత లోతైనటువంటి ఆదరణ మనకు దొరుకుతుంది. ఈ కీర్తన ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికే నమస్కారం, దేవునికే నమస్కారం. సమస్తానికి ఇచ్చినటువంటి ఆదరణను బట్టి, ఇచ్చినటువంటి మహోపకారమును బట్టి దేవునికే మహిమ ఘనత. సో ద హోల్ magnanimity is attributed to God as He has led us into extremity, and from that extremity towards God's opportunity, which led us to the receiving of the glorious light that is the eternal kingdom of God. దేవుడి మాటల ద్వారా మనల్ని బలపరిచి, మనల్ని వెలుగుమయం చేసి, మరింత నూతనంగా వెలిగించి, మనము ఈ లోకయాత్రలో నిరీక్షణలో సాగిపోతూ దేవుని యొక్క నిత్య రాజ్యమునకు వారసులముగా ఉండి, విశేషముగా ఈ క్రిస్మస్ కాలంలో క్రిస్మస్ కాంతులతో వర్ధిల్లి, సంతోష సమాధానములతో, కీర్తనలతో ఆయనకు జేజేలు పలుకుతూ సంతోష సమాధానములతో మనము ముందుకు సాగిపోదాం. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించడానికి మనందరినీ కూడా సిద్ధపరిచి, బలపరిచి, దీవించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.